హలో ఆల్, వెల్కమ్ టు పద్దూస్ వ్లాగ్స్. దిస్ ఈస్ పద్మజ. అందరూ మహాశివరాత్రి బాగా జరుపుకున్నారు కదా. ఆ రోజు మేమైతే ఆద్యాకి కూచిపూడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. సో మేము అక్కడికైతే వచ్చేసాము. అదంతా ఒక టెంపుల్ దగ్గర జరిగిందనమాట. ముందైతే మేకప్ కోసం వచ్చాము. సో ఇలా నేను జడ అయితే ఇంటి దగ్గర వేసేసి బ్యాంగిల్స్ వేసి తీసుకొచ్చాను. మేకప్ అయితే అక్కడ వేస్తున్నారు. ముందైతే ఫౌండేషన్ ఇంకా బ్లష్ అట్లాంటివి వేస్తున్నారనమాట. ఫస్ట్ బేస్ అంతా వేసేస్తున్నారు. ఇలా 3 ప్లేసెస్లో కూర్చుంటున్నారనమాట. ఒక చోట ఫౌండేషన్ అది వేయడం, ఇంకొక చోట జ్యువెలరీ, హెయిర్ యాక్సెసరీస్ పెట్టడం, అండ్ ఇంకా ఐ మేకప్ అవన్నీ ఇంకొక సైడ్ వేస్తున్నారనమాట. ఇంకొక చోట బట్టలు ఇస్తారు. ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం మనీ పే చేసేస్తే. ఫస్ట్ అయితే ఇలా ఫౌండేషన్ అది వేయడం అయిపోయింది. ఇప్పుడు ఐ మేకప్కి తీసుకెళ్తాను. ఐ మేకప్ అండ్ లిప్స్టిక్ వేయడం, ఇంకా కాజల్ అన్నీ మొత్తం ఇక్కడ ఫుల్ పెట్టేస్తారనమాట. బొట్టు పెట్టడం అన్నీ ఇంక ఇక్కడే అనమాట. కంప్లీట్ మేకప్ అయితే ఇక్కడ అయిపోతుంది. సో ఇట్లా చేయించుకుందనమాట. మేకప్ అయిపోయింది. మేకప్ అయిపోయిన తర్వాత ఆద్య ఫేస్ చూడండి, కొంచెం చేంజ్ అయిపోయింది కదా, ఎవరో తెలియనట్టు అయిపోయింది కదా. సో తినికి ఈ బట్టలు ఇచ్చారు. నేను ఈ బట్టలు అవి వేసాను అనమాట. నేనే వేసాను. బట్ చాలా పిన్స్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే తినే సైజ్ దొరకడం చాలా కష్టము. ఆ తర్వాత అక్కడి నుంచి జ్యువెలరీ ప్లేస్కి తీసుకెళ్ళాను. జ్యువెలరీ అది కూడా వాళ్ళే వేస్తారు. మొత్తం వాళ్ళు జ్యువెలరీ అన్నీ పెట్టేసి, తర్వాత హెయిర్ కూడా పిన్స్ అయి పెట్టేసి, మొత్తం పఫ్ పెట్టేసి ఇస్తారనమాట పిల్లల్ని. ఇదిగో పిల్లలు రెడీ అయిపోయిన పిల్లలు అందరూ చూడండి ఎట్లా ఉన్నారో. చాలామంది పిల్లలు వచ్చారనమాట ఆ రోజు, మహాశివరాత్రి కదా. సో చాలామంది పర్ఫార్మెన్స్లు అయితే జరిగినాయి. ఆద్య అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత నేను తీసుకెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. మళ్ళీ వాళ్ళ మ్యామ్ పిలుస్తుంది అనేసి మేము ఫొటోస్ తీసుకునే లోపే వాళ్ళ మ్యామ్ పిలిచేసింది. ఎంతమంది రెడీ అయితే అంతమందిని కూర్చోబెట్టింది. ఫస్ట్ చూసారు కదా ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఒక 150 మెంబర్స్ అయితే ఉంటారు. ఇంకా రెడీ అవుతున్నారు కూడా. ఫస్ట్ రెడీ అయినందరినీ ఒక చోట కూర్చోబెట్టి మమ్మల్ని స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోమన్నారు. ఇక్కడ చూసారు కదా శివుడు పార్వతి గెటప్లో ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలు. సో మొత్తం అందరూ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళని మ్యామే తీసుకొస్తుంది. మేము స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో వాళ్ళందరూ వచ్చేసారు. మేము చాలామంది పేరెంట్స్ ఉండేటప్పుడు కొంచెం దూరంగానే కూర్చోవాల్సి వచ్చింది. మాకు ఫ్రంట్ రోలో ప్లేసెస్ దొరకలేదు అసలు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు చాలామంది చాలా పర్ఫార్మెన్స్లు ఇచ్చారనమాట. మోస్ట్లీ మాకు నైట్ కూడా అయిపోయింది. నాకు తెలిసి 3 years పిల్లల నుంచి కూడా చేశారనమాట. అంత చిన్న చిన్న పిల్లలు చేశారు. అసలు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా నేర్చుకుంటున్నారో తెలియదు, అంత బాగా చేశారు. ఆద్య వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే ఆద్య వాళ్ళ పర్ఫార్మెన్స్. మిడిల్లో జాయిన్ అవుతుంది ఆద్య. ఇది శ్రీనివాస కళ్యాణం చూపిస్తున్నారు. అసలు కంటిన్యూస్గా 8.5 minutes అయితే ఈ సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు ఈ పిల్లలందరూ కలిసి. శ్రీనివాస్ కళ్యాణం యాస్టీస్గా అట్లాగే పెళ్లి చేసినట్టు కళ్యాణం అంతా బాగా చూపించారనమాట. ఇలా ఒక్క పర్ఫార్మెన్స్లో మొత్తం కళ్యాణం చూపించడం, ఆ పిల్లలు కూడా అసలు ఏది మర్చిపోకుండా అట్లాగే చేయడం మాత్రం చాలా బాగా చేశారు. కోలాటంతో సహా చేశారనమాట. ఆద్య వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. చాలామంది ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పారు. చాలా క్లాప్స్ అయితే వచ్చినాయి వీళ్ళ పర్ఫార్మెన్స్కి. కళ్యాణం బాగా చేశారు అనేసి. ఈ చిన్న పిల్లలు చూసారా, అసలు వాళ్ళకి అడుగులు వేయడమే సరిగా రావట్లేదు. అలాంటి పిల్లలు పర్ఫార్మెన్స్ చేశారంటే సూపర్ కదా అసలు. వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అన్నట్టు. పెద్ద పిల్లలే కానీ వీళ్ళు నేర్చుకున్నది అయితే 2 years నుంచే నేర్చుకుంటున్నారని చెప్పారు వీళ్ళు. అయినా చూసారా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. ప్లేట్స్ మీద చేయడం మాత్రం అసలు సూపర్గా అనిపించింది. కట్ అయిందా అని అడిగిన తర్వాత వాళ్ళు లేదు చాలా ప్రాక్టీస్ చేశామన్నారు. ఈ పుచ్చి శివయ్య పార్వతీదేవులు ఎంత బాగున్నారు కదా. వీళ్ళు కూడా చాలా బాగా చేశారనమాట. ఇంకా చాలా పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. మధ్యలో చిన్న గ్యాప్ దొరికిందనేసి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. ఇది ప్రోగ్రామ్ అంతటికీ కలిపి చాలా హైలైట్ పర్ఫార్మెన్స్. ఒకసారి వినండి, మీకే తెలుస్తుంది, అంత బాగుంది.
సీనియర్ పిల్లలందరూ కలిసి ఒక పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. ఇలా కొంతమంది పిల్లలైతే డమరుకాలు పట్టుకొని చేశారు. కొంతమంది అయితే బిందులతో చేశారనమాట. కొంతమంది అయితే ప్లేట్స్ మీద చేశారు. బిందుల తర్వాత నిప్పులు పట్టుకొని అందులో సాంబ్రాణి వేసి మరి డాన్స్ చేశారనమాట. ఆ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు ఆ కళ్ళు రెప్ప వేయలేమనమాట. అంత బాగుంది ఆ పర్ఫార్మెన్స్. చూసారు కదా ఈ పర్ఫార్మెన్స్‌లన్నీ ఎంత బాగున్నాయో. అసలు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మొత్తం ఆవిడ స్టూడెంట్స్ అందరూ కలిపి ఇంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. నైట్ మాకు ఆల్మోస్ట్ 10:00 వరకు అయ్యింది. ఆ తర్వాత భరతనాట్యం వాళ్ళు కూడా చేశారనమాట డాన్స్ అక్కడ. సో, మొత్తం శివాలయం దగ్గర జాగరణ ఒక రాత్రంతా ఇట్లా జరిగిందనమాట. కూచిపూడి పర్ఫార్మెన్స్‌లతో కొంచెం డివోషనల్‌గా మంచి వైబ్స్ అయితే వచ్చినాయి అక్కడ. ఇంకా నేను ఆద్యాకి చాలా ఫొటోసే తీశానని చెప్పాను కదా! అవన్నీ ఇగో ఇలా వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.